హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మధు ఎడ్యుకేషనల్ హబ్. ఈ వీడియోలో ఇవాళ మార్నింగ్ సెషన్లో టీజీటీ వాళ్ళకి వచ్చినటువంటి బిట్స్ అయితే చూద్దాం. ఫస్ట్ వన్, డైనమైట్ను కనుగొన్నది. సో ఇది ఆల్మోస్ట్ అందరికీ తెలుసండి, ఆల్ఫ్రెడ్ నోబెల్. సో జీకే అండ్ కరెంట్ అఫైర్కి సంబంధించి కరెంట్ అఫైర్స్లో జనవరి నుంచి నెక్స్ట్ మే వరకు ఉన్నటువంటి బిట్స్ ఎక్కువగా రావడం జరిగిందని చెప్తున్నారు కాబట్టి ఎక్కువగా వీటి మీదనే మీరు ఫోకస్ చేయండి. సెకండ్ వన్, నేషనల్ రిమోట్ సెన్సింగ్ ఏజెన్సీ హెడ్ క్వార్టర్స్ ఎక్కడ కలదు? సో దీనికి ఆన్సర్ హైదరాబాద్ అండి. నెక్స్ట్, ఆర్టీ యాక్ట్ ప్రకారం ప్రాథమిక పాఠశాలలో మినిమం టీచింగ్ అవర్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో 1 to 5 క్లాసెస్కి టీచింగ్ అవర్స్ ఎన్ని అవర్స్ ఉంటాయి అని అడిగారండి. నెక్స్ట్ 6th to 8th కూడా అడిగారంట. 6వ తరగతి నుంచి 8వ తరగతి బోధనకు సంబంధించిన టీచింగ్ అవర్స్ అనేసి. నెక్స్ట్, S-400 మిసైల్ ఏ దేశం నుండి దిగుమతి చేసుకున్నామనేది కరెంట్ అఫైర్ బిట్ అయితే రావడం జరిగింది. నెక్స్ట్, బుక్ దానికి సంబంధించిన ఆథర్ బిట్ అయితే రావడం జరిగింది. నెక్స్ట్, ఒక ఫుల్ ఫామ్ అయితే అడిగారండి. TRYSEM యొక్క ఫుల్ ఫామ్ అడిగారు. నెక్స్ట్ వన్, 1942 క్విట్ ఇండియాకు మరొక పేరు అయితే రావడం జరిగింది. సో జాతీయ అంశాలకు సంబంధించిన ఉద్యమాలకు సంబంధించిన టాపిక్స్ అయితే మీరు చూసుకోవాలి. సో 1942 క్విట్ ఇండియాకి మరొక పేరే ఆగస్టు ప్రకటన. నెక్స్ట్, మ్యాథ్స్ పరంగా అయితే చక్రవడ్డీ, బారువడ్డీ, నెక్స్ట్ చక్రవాళ పద్ధతి అడిగారండి. సో ఇది స్కూల్ అసిస్టెంట్ కాబట్టి సో అందులో వాళ్ళకి అది ఇంక్లూడ్ అయి ఉంటుంది. నెక్స్ట్, డెఫినేషన్ అయితే అడిగారు, నెపోలియన్కి సంబంధించినటువంటి డెఫినేషన్స్. తర్వాత మెథడ్స్కి సంబంధించి నిగమన పద్ధతి, హెర్బార్ట్ సోపానాలు, రూపణ మూల్యాంకనం, నిర్మాణాత్మక మూల్యాంకనం, ప్రాజెక్టు పద్ధతి. సో ఆల్మోస్ట్ పద్ధతులు, నెక్స్ట్ సోపానాలు మనం నేర్చుకోవాల్సి ఉంటుంది. మూల్యాంకన రకాలు వెరీ వెరీ ఇంపార్టెంట్ కాబట్టి అన్ని మెథడాలజీలో కూడా ఇవి కామన్ ఉంటాయండి. నెక్స్ట్, థామస్ డిల్వర్త్ యొక్క నిర్వచనానికి సంబంధించి ఒక బిట్ అయితే వచ్చింది. నెక్స్ట్, మోరిసన్ సోపానాలు. సో సోపానాలు ఏవేవి ఉంటాయో అవన్నీ కూడా ఆర్డర్లోనూ మనకి గుర్తుండాలి. నెక్స్ట్, ఈ సోపానం దేనికి చెందుతుంది, హెర్బార్ట్ సోపానాలా లేదా మోరిసన్ సోపానాలా అనేది కూడా మనకు ఐడియా ఉండాలి. సో మోరిసన్ సోపానాలకి సంబంధించి మ్యాచింగ్ అయితే ఇవ్వడం జరిగింది. నెక్స్ట్, ఎడ్గార్డేల్ అనుభవాల శంకువు. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ కాబట్టి బిట్ కూడా రావడం జరిగిందండి. సో ఎడ్గార్డేల్ అనుభవాలకు సంబంధించి 5వ అనుభవం ఏది, 10వ అనుభవం ఏది అనేటువంటి క్వశ్చన్స్ అయితే రావడం జరిగింది. నెక్స్ట్, కొన్ని ఆప్షన్స్ ఇచ్చేసి అందులో ప్రక్షేపక ఉపకరణం కానిది అడిగారు. నెక్స్ట్, సైకాలజీ పరంగా ప్రజ్ఞావంతుల వర్గీకరణకు సంబంధించిన బిట్ అయితే వచ్చిందంట అండి. నెక్స్ట్, వార్షిక పథకం, యూనిట్ పథకానికి సంబంధించిన బిట్స్. సో ఇందులోని సోపానాలకు సంబంధించి బిట్స్ వచ్చిండొచ్చు అండి. సో యూనిట్ పథకంలో లేని సోపానం ఏది, లేదంటే వార్షిక పథకంలో లేని సోపానం ఏది, అటువంటివి. నెక్స్ట్, స్పోర్ట్స్కి సంబంధించి స్పోర్ట్స్ నేమ్స్కి సంబంధించి ఏదో బిట్ అయితే రావడం జరిగిందండి. నెక్స్ట్, అవార్డ్స్కి సంబంధించి కూడా. సో లేటెస్ట్ కరెంట్ అఫైర్స్ అయితే మోస్ట్లీ ఎక్కువగా చూసుకోండి. నెక్స్ట్, కేరళ ప్రాంతంలో ఇటీవల మునిగిపోయినటువంటి నౌక పేరు ఏమిటి అనే బిట్ కూడా రావడం జరిగింది. సో ఇది అండి ఏ టాపిక్స్కి సంబంధించి ఇవాళ మార్నింగ్ సెషన్లో బిట్స్ వచ్చాయి అనేది. సో వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.